సాయి సుధా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. హోరాహోరీగా జరిగిన ఢిల్లీ పోరులో కమలం వికసించింది. గత 4 దఫాలుగా ప్రత్యర్థులను ఊడ్చి పారేసిన చీపురు ఈసారి ప్రతిపక్షానికి పరిమితమైంది. 70 స్థానాల్లో బీజేపీ 48 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆప్ 22 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ అసలు ప్రభావమే చూపలేదు. మరి హస్తినకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కమల దళంలో ఆ సత్తా ఉన్న నాయకులెవరు? రేసులో ఉన్నదెవరు? అధిష్టానం ఆశీస్సులు దక్కేదెవరికి? దేశ రాజధానిలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. కొత్త బాస్ ఎవరనే విషయంలో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి సంబరాలు చేసుకుంటోంది కాషాయ సేన. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత హస్తిన అధికారం చేజిక్కించుకున్న ఆ పార్టీ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో చర్చోపచర్చలు జరుపుతోంది. దీంతో కీలకమైన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుందనేది పొలిటికల్గా ఆసక్తి రేపుతోంది. కౌన్ బనేగా ఢిల్లీ సీఎం అంటూ అప్పుడే రాజకీయ వర్గాలు డిస్కషన్ మొదలు పెట్టేశాయి. ఆర్ఎస్ఎస్ భావజాలానికే ఆ కుర్చీ దక్కుతుందా, లేక సామాజిక ప్రాంతీయ సమీకరణలను లెక్కలోకి తీసుకుంటున్నారా అన్నదే సస్పెన్స్ గా మారింది. అంతేకాదు మరోసారి లేడీస్ సెంటిమెంట్ ను కూడా తెర మీదకు తెస్తున్నట్టు కనబడుతోంది. ఇలా ఢిల్లీ బాద్షా ఎవరు, సీఎం కుర్చీలో కూర్చోబోయేదెవరు, ప్రధాని మోదీ మనసులో ఎవరున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఎవరైతే బాగుంటారు అనే దానిపై బీజేపీ అన్వేషణ మొదలుపెట్టింది. ఢిల్లీ కొత్త సీఎం ఎంపిక కోసం బీజేపీ సీనియర్ నేతలతో ప్రధాని మోదీ నిన్న రాత్రి చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి ఎంపికతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన అమిత్ షా, బిఎల్ సంతోష్తో మంతనాలు జరిపారు. మరోవైపు ఢిల్లీకి చెందిన 7 బీజేపీ ఎంపీలతో అమిత్ షా, నడ్డా వేర్వేరుగా చర్చలు జరిపారు. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మతో పాటు పలువురు నేతలు ఉన్నారు. కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మకు సీఎం పీఠం దక్కుతుందా, లేక మరెవరికైనా అవకాశం ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ మార్క్ ఈసారి ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. అయితే ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు బీజేపీ అగ్రనేతలు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బీజేపీ చీఫ్ సచ్దేవ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బైజయంత్ పాండా, బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు నేతలు దిశానిర్దేశం చేయడంతో పాటు కొత్త సీఎం ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సీఎం ఎంపికపై క్లారిటీ వస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎంపై నిర్ణయం తీసుకుంటారా, లేక వేచి చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీ సీఎం రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినబడుతుండగా బీజేపీ హైకమాండ్ వారిలో ఎవరికి ఢిల్లీ పగ్గాలను అప్పగిస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా ఈ జాబితాలో గట్టిగా వినిపిస్తున్న పేరు పర్వేష్ వర్మ. ఈయన పేరు ఇంత బలంగా వినిపించడానికి బలమైన కారణమే ఉంది. న్యూఢిల్లీ స్థానంలో బరిలో నిలిచిన పర్వేష్ ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి సంచలనం సృష్టించారు. యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభావవంతమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
2013లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన అదే ఏడాది ఢిల్లీలోని మెహ్రౌలీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ జాట్ వర్గం నేతను ముఖ్యమంత్రిని చేయటం వల్ల గ్రామీణ ఢిల్లీ, పశ్చిమ యూపీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఆ వర్గం ఓటర్లకు సందేశం ఇచ్చినట్టు అవుతుందని పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపొందిన వెంటనే పర్వేష్ వర్మ అగ్రనేత అమిత్ షాను కలవటం విశేషం. దీంతో ఆయనకు సీఎం పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. రేసులో వినిపిస్తున్న మరో పేరు సతీష్ ఉపాధ్యాయ. బీజేపీ ఢిల్లీ విభాగానికి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఈయన ఢిల్లీ యువమోర్చా అధ్యక్షుడిగాను పనిచేశారు. ప్రస్తుతం ఎన్డీఎంసీ వైస్ చైర్మన్గా ఉన్న సతీష్కు పరిపాలనాపరమైన అనుభవం ఉండటం ప్లస్ పాయింట్. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించడమే కాదు, ఆర్ఎస్ఎస్తో బలమైన అనుబంధం ఉండటం ఆయనకు అదనపు బలంగా చెప్పొచ్చు. అయితే ఈ లిస్టులో వినిపిస్తున్న మరో ప్రముఖ పేరు జితేంద్ర మహాజన్. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈ నాయకుడికి ఆర్ఎస్ఎస్తో సత్సంబంధాలున్నాయి. ఈ ఒక్క బలమైన కారణం ఆయన్ని సీఎం సీటు వైపు నడిపించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో నాయకుడు విజయేందర్ గుప్తా పేరు సైతం ఢిల్లీ సీఎం రేసులో బలంగానే వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన సైతం వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. ఆపహవాలోనూ అప్పట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటారు. వీళ్లే కాదు, మరికొందరు నేతల పేర్లు కూడా ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్నాయి. బీజేపీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రమేష్ బిధూరి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై పోటీ చేసి ఓడించినంత పనిచేశారు. బీజేపీ ఆయన వైపు మొగ్గు చూపుతుందో లేదో అన్నది ఆసక్తి రేపుతోంది. జాట్ వర్గానికి మరో నేత కైలాష్ గెహ్లోట్ పేరు కూడా బలంగా ప్రతిధ్వనిస్తోంది. పురుష నేతల రేసును పక్కన పెడితే ఢిల్లీ సీఎం పీఠంపై మరోసారి మహిళా నేత కూర్చుంటారా అనే చర్చ కూడా జోరందుకుంది. ఇప్పుడు ఢిల్లీకి గతంలో బీజేపీ తరపున సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే, కాంగ్రెస్ తరపున దివంగత షీలా దీక్షిత్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఆ తర్వాత ఆప్ ఆధ్వర్యంలోనూ ఢిల్లీకి మహిళా సీఎం సేవలు దక్కాయి. పలు కేసుల్లో అరెస్టైన కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతిషి. ఇప్పుడు ఆప్ తరపున ఆమె ప్రతిపక్ష నాయకురాలు అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ మహిళా నేతను సీఎం కుర్చీపై కూర్చోబెడితే ఆ అవకాశం ఎక్కువగా బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్కు ఉన్నట్టు తెలుస్తోంది. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బన్సూరి న్యూఢిల్లీలో ఎంపీగా గెలిచారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ యాక్టివ్గా పాల్గొన్నారు. దీంతో మహిళా కోటాలో ఆమెకు ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇదే కోటాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా వినబడుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తే కాషాయ పార్టీ నుంచి మరోసారి ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి సేవలు దక్కుతాయన్నమాట. అయితే ఎంతమంది పేర్లు రేసులో వినిపిస్తున్నా బీజేపీ అధిష్టానం మనసులో ఏముందనేదే ఉత్కంఠ రేపుతోంది.
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 31 మంది మావోయిస్టులు